అమ్మ ఒక్కటి గుర్తుపెట్టుకోండిరా, నీకు 85కి 85 కెమిస్ట్రీలో రావాలి అంటే అవును 8 మార్క్స్ 4 మార్క్స్‌లో ఫుల్ స్కోర్ రావాలి. అదైతే పక్కా. బట్ టాపర్‌ని డిసైడ్ చేసేది, మంచి స్కోర్‌ని వచ్చింది అని డిసైడ్ చేసేది ఏంటి అంటే 2 మార్క్స్, 1 మార్క్స్. ఎందుకంటే 8 మార్క్స్, 4 మార్క్స్ చాయిస్ ఉండడం వల్ల చాలా మందైతే రాస్తార్రా. చాలామంది 8 మార్క్స్ క్వెషన్స్ కంప్లీట్ చేసేస్తారు. 4 మార్క్స్ క్వెషన్స్ కూడా కంప్లీట్ చేసేస్తారు. బట్ టాపర్‌ని డిసైడ్ చేసేదంతా కూడా 2 మార్క్ క్వెషన్స్, 1 మార్క్ క్వెషన్స్ మాత్రమే. సో 2 మార్క్ క్వెషన్స్, 1 మార్క్ క్వెషన్స్‌ని బాగా ఫోకస్ చేయండి. సో 1 మార్క్ క్వెషన్స్ గన్ షాట్ క్వెషన్స్ అంటే కాదు. ఎందుకంటే అందులోనూ ఇది మీరు ఫస్ట్ టైమ్ చేస్తున్నారు. సో ఫస్ట్ టైమ్ చూస్తున్నారు కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ చూడాలి. ఓకేనా, 1 మార్క్ రిలేటెడ్లోనూ చూడాలి. నెక్స్ట్ 2 మార్క్స్ రిలేటెడ్లో కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బ్లూ ప్రింట్ని అబ్జర్వ్ చేసుకుంటే 1 మార్క్ క్వశ్చన్స్ ప్రతి లెసన్ నుంచి ఒక్కొక్కటి చెప్పిన వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా వేరే చోట ఎక్కడైనా ఒక లెసన్లో 2 ఉన్నాయరా అని చెప్పేసి ముందు ఆ లెసన్ చదవరా అని చెప్పడానికి కూడా లేదు. ప్రతి లెసన్లోంచి కూడా ఒక్కొక్క 1 మార్క్ క్వశ్చనే వస్తుంది. సో నువ్వు ప్రతి లెసన్ని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకేనా, ప్రతి లెసన్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ఎక్కడ మిస్ అయినా కూడా, ఏ లెసన్లో నీకు 1 మార్క్ మిస్ అయినా కూడా 85కి 85 రానట్టే. అంటే నీకు 85కి 85 స్కోరే నీ మైండ్లో ఉంది అంటే నువ్వు మెయిన్లీ ఫోకస్ అంతా 1 మార్క్ మీద 2 మార్క్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. 8 మార్క్స్ 4 మార్క్స్ అయితే చాయిస్లో మొత్తం చాయిస్ గట్ట ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు, వచ్చేస్తుంది స్కోర్. సో 1 మార్క్ క్వశ్చన్స్ మరి ఏంటి సార్, ఏమేం క్వశ్చన్స్ చదవమంటారు, ఎలా చదవమంటారు అంటే ఏమీ లేదురా. నేను 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇదిగో ఒక పీడిఎఫ్లో తయారు చేస్తా. సో ప్రతి క్వశ్చన్ని ఇదిగో ప్రతి క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్కి ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదిగో కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ యొక్క 55.95. అలాగా ప్రతి క్వశ్చన్ యొక్క ఆన్సర్స్, క్వశ్చన్ ఆన్సర్ ఇలాగా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఓకేనా, సో క్వశ్చన్ ఆన్సర్ ఈ పీడిఎఫ్ అయితే నీకు అవైలబుల్గా డిస్క్రిప్షన్లో లింక్లో పెట్టేద్దాం. క్వశ్చన్ ఆన్సర్ ఈ మోడల్లో ఉంటుంది. ఓకేనా, బట్ నీకు ఈ క్వశ్చన్ ఉంది సార్ 66 యూ ఎందుకు వచ్చింది సార్ అనే డౌట్ వచ్చింది అనుకో, కావాల్సింది ఏంటి, వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలి. సో నేనేం చేయాలి అనుకుంటున్నానంటే ఈ పీడిఎఫ్ యొక్క మొత్తం ఎంసీక్యూ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంసీక్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఓకేనా, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఎందుకు వచ్చింది, నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్కి 28 ఎందుకు వచ్చింది, అలాగా ప్రతిదీ కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఓకేనా, సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నీకు క్లారిటీ ఉంటుంది, ఓహో దీనికి ఈ రీజన్ వల్ల ఇది వచ్చింది ఆన్సర్ అని. అంటే మెమొరైజ్ చేయమన్నమాట, బట్టి పట్టకుండా వస్తుంది. సో నేను నీ కోసం చేసేటువంటివి 2రా. 1 మార్క్ క్వశ్చన్స్ మాక్సిమం నీకు 9 మార్కులకి 9 మార్కులు రావడానికి నేను 2 నీకు చేస్తున్నాను. ఏంటి అది అంటే ఫస్ట్ ఈ వీడియోలో అంటే ఈ పీడిఎఫ్ నియర్లీ ఎన్ని ఉన్నాయి, నియర్లీ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 9 మార్కులు వచ్చేటట్టు నియర్లీ చాలా ఉన్నాయి, ఇవి నియర్లీ 200 ఉన్నాయి. ఓకేనా, సో నియర్లీ 200 ఎంసీక్యూస్ గట్టా ఉన్నాయి. సో ఆ 200 ఎంసీక్యూస్ చూసుకోవాలి. 9/9 ఖచ్చితంగా రావాలి, 85 ఖచ్చితంగా రావాలి అనుకున్న వాళ్ళకి. సో ఫస్ట్ పీడిఎఫ్ అయితే నీ దగ్గరికి వచ్చేసింది. సెకండ్ ఏంటి అంటే ఇంకోటి ఏంటి చేస్తానన్నది ఏంటంటే ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ యొక్క వీడియో ఉంది కదా, ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్లో ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా పెడతాను. ఇన్ కేస్ ఎండ్ కార్డ్లో ఎక్స్ప్లెనేషన్ వీడియో దొరకలేదు అనుకుంటే ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే ఖచ్చితంగా నీకు పోస్ట్ అవుతుంది. ఓకేనా, సో వీడియోస్లోకి వెళ్ళి ఒక్కసారి సెర్చ్ చేయి, ఖచ్చితంగా నీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. ఓకేనా, ఎంసీక్యూస్, టాప్ ఎంసీక్యూస్ అన్నీ కూడా అంటే దీనిలో కనపడేటువంటి ప్రతి క్వశ్చన్ని కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా, ఆ వీడియో అనేది నీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, కన్ఫ్యూజన్ కట్ట ఉండదు. సార్ 200 ఎంసీక్యూస్ అంటే మర్చిపోతాం సార్, అందుకనే నీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అనేది ఉందనుకో నీకు క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ కట్ట ఉండదు. ఓకేనా, సో ఆ 2 చూసుకున్నాం అనుకో 9/9 అయితే పక్కాగా వచ్చేస్తే 9/9 వచ్చేస్తున్నాయి కాబట్టి గొడవే లేదు. స్కోర్ 85కి 85 పాసిబిలిటీ అయితే చాలా హై పర్సంటేజ్లో ఉంటుంది. ఓకేనా, సో 85కి 85 ఖచ్చితంగా కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఆ ఎంసీక్యూస్ యొక్క వీడియో అయితే పక్కాగా చూడాలిరా. ఎంసీక్యూస్ యొక్క వీడియో అనేది పక్కాగా చూసుకోవాలి. ఓకేనా, ఎండ్ కార్డ్లో ఉంటుంది, అంటే వీడియో ఎండింగ్లో ఉండొచ్చు, లేదు అంటే వీడియోస్ ఆప్షన్లో ఛానల్ పేజ్ ఓపెన్ చేసి వీడియోస్ ఆప్షన్లో సెర్చ్ చేయి. వీడియోస్ ఆప్షన్లో అయినా నీకు ఎంసీక్యూస్ 1 మార్క్ అని ఆప్షన్తో కనబడుతుంది. ఓకేనా, ఒకసారి అయితే సెర్చ్ చేయండి, అది క్లియర్ కదా.
సో క్లియర్ కదా, మనకి 85 అనేది పక్కాగా రావాలిరా, గుర్తుపెట్టుకో 85కి 85 పక్కాగా వచ్చేయాలి మనకి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.